కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓజల అనే గ్రామం. అంతా వ్యవసాయంపై ఆధారపడి బ్రతికే రైతు కుటుంబాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఊరిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలే ఆ చుట్టుపక్కల 4 గ్రామాల పిల్లలకు ఉన్న ఒకే ఒక విద్యా కేంద్రం. దానితో ఆ బడిలో ఎప్పుడూ పిల్లలు ఎక్కువగా ఉండేవారు, కానీ ఉపాధ్యాయుల సంఖ్య కేవలం 1 మాత్రమే. దాంతో సరిగా చదువు సాగకపోగా ఒక్కొక్కరుగా పిల్లలు ఖాళీ అయిపోసాగారు. అలా చివరికి పిల్లలు 10 మందిలోపే మిగిలారు. ఇదంతా 13 ఏళ్ల క్రితం మాట. కానీ ఒక్కసారిగా ఆ స్కూల్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఆ బడికే కాక ఆ గ్రామానికే వసంతం తీసుకొచ్చింది. ఆ ఊరంతా మల్లెల పరిమళంతో నింపేసింది. ఇదెలా జరిగిందంటే, ఎప్పుడైతే ఆ బడి పిల్లల సంఖ్య 10 మందికి పిల్లలకు పడిపోయిందో అక్కడ స్కూల్ శాశ్వతంగా తొలగిస్తారా అనే భయం పట్టుకుంది ఆ గ్రామస్తులకు. అలా జరగకూడదని భావించిన గ్రామస్తులు బడిని బాగు చేయటమే లక్ష్యంగా స్కూల్ అభివృద్ధి కమిటీ ఎస్డిసి ఏర్పాటు చేసుకుని తమ స్కూల్కి మరో 2 టీచర్లనైనా పంపమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఇక లాభం లేదని ఆ గ్రామస్తులంతా నెల నెలా చందాలు ఇవ్వగా ఆ స్కూల్ కమిటీనే కాంట్రాక్టు పద్ధతిన 2 ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి మెల్లగా విద్యార్థుల సంఖ్య పెంచారు. అయితే అక్కడ విద్యాభ్యాసం బాగుండటంతో ఎక్కువ సంఖ్యలో పిల్లలు మళ్లీ రావటం ప్రారంభించారు. భవిష్యత్తులో మరో 2 టీచర్ల అవసరం తప్పనిసరి అని గ్రహించిన కమిటీ సొంత నిధులు కూడా సరిపోవని ఆలోచించి అద్భుతమైన ఆదాయ వనరు ఏర్పాటు చేసే దిశగా ఆలోచించి మంగళూరు ప్రాంతం మల్లె సాగుకి అనుకూలం కావడంతో ఓజల గ్రామ పాఠశాలలోని ఖాళీ స్థలంలో ఓ 50 మల్లె మొక్కలు తెచ్చి నాటారు. క్రమంగా ఊరిలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మల్లె మొక్కలు నాటుతూ పోయారు. వాటికి పిల్లలు నీరు పెడితే గ్రామస్తులు ఎరువులు, పోషక రసాయనాలు వేస్తూ గ్రామమంతా మల్లెల సువాసనలతో నింపగా చదువుని ప్రోత్సహించాలి అనుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచే మల్లెపూల జడలు, పూలదొడ్డలు కొంటూ ప్రోత్సహించారు. ఆ పువ్వుల అమ్మగా వచ్చిన డబ్బును ఆ కమిటీ స్కూల్ పేరుతో తెరిచిన బ్యాంక్ ఖాతాలో జమ చేసేవారు. అలా ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఏడాదికి 1,00,000 నుంచి 1,50,000 సంపాదించడం మొదలైంది. ఇప్పుడు ఆ బడిలో అన్ని వసతులతో పాటు మొత్తం ఉపాధ్యాయులు, కొత్త బెంచులు, బ్లాక్ బోర్డులు, ఇంటర్నెట్, ఉచిత వైఫై సదుపాయమే కాక ఆ బడిలో టీవీ ఏర్పాటు చేసి స్మార్ట్ క్లాసులు కూడా అందిస్తూ జాస్మిన్ స్కూల్గా ప్రసిద్ధి చెందింది. చదువు కోసం ఆ గ్రామం పడిన తపన, ఆ కమిటీ చేసిన తపస్సు అర్థం చేసుకున్న ప్రభుత్వం ఆ పాఠశాలలో 7వ తరగతి వరకు విద్యా సౌలభ్యం కల్పిస్తూ మరో 3 టీచర్లను నియమించింది. ఏటా మల్లెలపై వచ్చే ఆదాయంతో కాంట్రాక్టు టీచర్ల జీతాలు ఇస్తూ బాధ్యతగా అన్ని వసతులు సమకూరుస్తూ ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసిన నిజాయితీగా బడి నడిపిన ఆ గ్రామస్తులు, ఆ కమిటీ అభినందనీయులు కదా. గ్రామస్తులంతా ఒక్కటైతే ఎలాంటి విజయమైనా సాధించగలరు అనేందుకు మంచి ఉదాహరణగా ఈ సంఘటన నిరూపించింది. మరి మీ గ్రామానికి ఈ విషయం చేరవేసి ఐకమత్యం చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, ఇప్పుడే షేర్ చేయండి.